అయితే ఇద్దరు ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్. సో దే ఆర్ సేమ్ ఏజ్, మేబీ సేమ్ ఏజ్ కాకుండా 1 year డిఫరెన్స్ అనుకున్నాం. యంగర్ వన్ వచ్చేసి లైక్ హీ కేర్స్, లైక్ వాడు హీ డజంట్ కేర్స్, లైక్ హీ డజంట్ కేర్స్, ఎట్లా పడితే అట్లా చూసుకుంటాడు, దాన్ని ఏదో పడితే చేస్తాడు. వాడి హెయిర్ లైన్ అనేది లైక్ వాడి హెయిర్ లైన్ పోయింది, వాడి హెయిర్ తిని వచ్చింది. బిగ్గర్ వన్ మన అదే ఎల్డర్ ఏం చేస్తుందంటే హీ నోటీస్డ్, అంటే ఏంది వాడు లైక్ అరే నాకు ఇది అవుతుంది ఇది అవుతుంది, ఎందుకంటే జెనెటిక్ కదా. ఇఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అయింది అంటే అదైతే అని వాడు ముందే ప్రిడిక్ట్ చేసుకొని ఈ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, లైక్ వగేరా సింపుల్ థింగ్స్ ఓన్లీ, ఇట్లా మసాజెస్ ఆర్ ఎనీథింగ్ స్టార్టెడ్ కేర్. ఇప్పుడు మనం సినారియోస్ ఇక్కడనే చూడొచ్చు. మనము ముందే ప్రికాషన్స్ తీసుకుంటే వీ కెన్ దాన్ని సేవ్ చేయొచ్చు. లైక్ దాన్ని మనము లైక్ టోటలీ వీ కాంట్ స్టాప్ అని అంటారు. మేబీ వీ కెన్ స్టాప్, అది కూడా అవుతుంది. అది పక్కన పెడితే వీ కెన్ ప్రివెంట్ చేయొచ్చు, లైక్ వీ కెన్ డిలే చేయొచ్చు దాన్ని. మనకి ఒకవేళ ఇప్పుడు నాకు 20 yearsలో అవ్వాల్సింది నాకు 30 yearsలో అవుతుంది, 30 yearsలో వస్తుంది 40 yearsలో అవుతుంది. నా హెల్త్ని, నా రొటీన్స్ని, నా కేర్ చేయడం విధానం మనం డిఫరెంట్ చేసినాం అనుకో, అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో లైక్ ఇప్పుడు మీరు కేర్ చేయకపోయారు అనుకో, మీకు చాలా రిగ్రెట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ జెనెటిక్స్, మనకు జెనెటిక్స్ ఉన్నా కానీ కొంతమందికి చాలా లక్కీ, లైక్ దే కలర్స్ వేస్తారు దానికి, ఏదో చేస్తారు, ఈవెన్ దో వాళ్ళ హెయిర్ గుడ్, చాలా గుడ్ ఉంటుంది. దే ఆర్ సో లక్కీ. ఈవెన్ దట్ దో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆల్సో. లైక్ ఎట్లా అంటే మంచి హెయిర్ కేర్ రొటీన్, వీక్లీ 2 times 3 times హెయిర్ వాష్ కాకుండా షాంపూ, హెయిర్ వాష్ రిలీజ్ చేసినా కానీ ఏమి కాదు అట్లా. ఇప్పుడు మన సమాజం కూడా ఎట్లా అయిపోయిందంటే లైక్ ఇఫ్ యూ గెటింగ్ ఇన్ టు మ్యారేజెస్, పీపుల్ సీయింగ్ ఇన్ యువర్ బాల్నెస్, ఫస్ట్ థింగ్ లుక్స్కి వెళ్తారు. మెయిన్ థింగ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసుకోవడానికి కూడా లుక్స్కి వెళ్తారు. నువ్వే ఒక అమ్మాయి అయి ఉంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు పిక్ ఓల్డ్ మ్యాన్, మేబీ యు ఆర్. ఎందుకంటే ఈ సోషల్ థింగ్స్ గురించి చెప్తున్నాను. దే ట్రీట్ యూ డిఫరెంట్, దే లాఫ్ ఎట్ యూ. చాలా తక్కువ మంది ఉంటారు, బికాస్ మన దగ్గర మెచ్యూర్ పీపుల్ బిల్డింగ్ ఇప్పుడు బిల్డ్ అవుతారు. సో యూ హ్యావ్ టు బిల్డ్. ఇప్పుడు మన దగ్గర ఛాన్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫుల్ హెడ్ ఆఫ్ హెయిర్, టేక్ కేర్ ఆఫ్ ఇట్. గో ట్రై, రీసెర్చ్ చేయండి అబౌట్ మినాక్సిడైల్, అబౌట్ వాట్స్ బ్లడ్ ఇంక్రీజ్ చేసేది ఏంది, థిక్నెస్ ఉంచేది ఏంది, హెయిర్ స్టైల్స్ ఏంటిది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఒక బిగ్ ఫోర్ హెడ్ ఉన్నా కానీ రిసీడింగ్ హెయిర్ లైన్, హౌ టు మెయింటైన్ దాట్. ఆ మెయింటైన్ చేస్తూనే కేర్ చేయి. అట్లా చేసినాం అనుకో, యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. యూ విల్ బీ లైక్ అప్పుడు యూ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు చేయకపోయినాం అనుకో, యూ విల్ బీ లైక్ నీకు చాలా డబ్బులు కూడా అవుతాయి. ఇప్పుడు హెయిర్ కేర్ చేసినాం అనుకో, ఇప్పుడు కొంతమంది ఇట్లా కూడా థింక్ చేస్తారు, హెయిర్ కేర్ చేయాలంటే ఆయిల్స్ కొనుక్కోవాలి, షాంపూస్ కొనుక్కోవాలి. అవంతా చేయొచ్చు బ్రో, నిజంగా చెప్తున్నాను. నేను కూడా ఆలోచిస్తా అప్పుడప్పుడు, బట్ చేయొచ్చు. లైక్ ఏంటి అంటే మనం రోజు చేసేవారి ఖర్చులలో కొంచెం తీసుకొని చేయొచ్చు. కొంతమంది ఎట్లా చేస్తారంటే వేరే దానికి మండీస్ ఆర్ బయట ఏదన్నా కొనుక్కోవాలి, 100, 200, 300 కొనేస్తారన్నమాట. చిన్న ఎంత ఒక 200, 300లో వచ్చేస్తే మంచిగా అంతే అన్ని ప్రోడక్ట్స్. ఇప్పుడు అట్లా చేయకపోయినాం అనుకో, ఫ్యూచర్లో నాకు ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు ఒక మినాక్సిడైలే ఉంది, ఇఫ్ యూర్ టేకింగ్ అంటే ఇప్పుడు టీనేజ్ కాకుండా ఇప్పుడు యూజ్ చేయొచ్చు మినాక్సిడైల్ ఇస్ చీప్, 1000 రూపీస్. మీరు ఎట్లా చీప్ అంటే మీరు ఏమైనా ఖర్చు వగేరా ఖర్చులు పెట్టేదాన్ని సేవ్ చేసుకొని ఈజీగా కొనుక్కోవచ్చు. దట్స్ నాట్ ఎ డీల్. ఇప్పుడు దాన్ని కూడా మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళామనుకో, వి కాస్ట్ ల్యాక్స్ చేసినా కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు అది ఊతూనే ఉంటుందా అంటే అది ఉండదు. వీ హ్యావ్ టు దానికి మినాక్సిడైల్ పెట్టాలి, దానికి ఎక్స్ట్రా కేర్ చేయాలి. ఇంకా ఎట్లయితే మనం హెయిర్ ఇప్పటి నుంచి చేసినాం అనుకో ఎట్లా ఉంటుంది. సో చెక్ ఇట్ అవుట్. లైక్ ఎట్లా అంటే హెయిర్ లైన్ రిసీడ్, హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ డిఫరెంట్. హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటాయి, ట్రీకి లీవ్స్ ఎట్లానో మనకి ఇది అట్లా
ఒకసారి చెక్ చేయండి. అసలుకి ఏంది నా హెయిర్ లైన్ ఎట్లా ఉంది, కొంచెం ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా. అప్పుడప్పుడు మంత్లీ మరి వీక్లీ హెయిర్ లైన్ ఫొటోస్ తీసుకో, మంచి ఫొటోస్. ఇవి ఇంపార్టెంట్. ఫొటోస్ తీసుకో, ఎందుకంటే గుర్తుంటుంది. ఫొటోస్ తీసుకున్నాం అనుకో, కంపేర్ చేయొచ్చు ఈ ఇయర్కి ఆ ఇయర్కి ఇట్లే ఉందా, ఏమైనా డిఫరెన్స్ అవుతుందా, అట్లా అది చేస్తూ ఇది చేయండి. సో టేక్ యాక్షన్స్ బ్రో. నేను ఈ ఛానల్లో హెయిర్ కేర్ వీడియోస్ తెస్తాను పక్క, బికాస్ నాకు ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ కంట్రోల్ చేస్తున్నాను. సో ఐల్ టేక్. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఇష్టం. అట్లా జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ లైన్ అండ్ హెయిర్స్, అంతే. మంచిగా దట్స్ ఇట్. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేరు. సో